హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం ఒక ఇల్లు కట్టినప్పుడు ఒక మాడ్యులర్ బేస్డ్ గ్రిడ్ ప్లాన్ అనేది వాడతాం అన్నమాట. దాన్ని మనం పద విన్యాసము అంటాం అన్నమాట. అంటే మనం కట్టేటటువంటి ఇంటిని కొన్ని పాదాల కింద మనం కన్వర్ట్ చేస్తాం. అంటే సపోజ్ 9x9 వాస్తుపురుష మండలి అనుకునేటప్పుడు 81 పాదాల కింద పద విన్యాసం చేస్తాం. అలాగే 8x8 అనుకునేటప్పుడు 8x8 64 పాదాల కింద చేస్తాం అన్నమాట. దాన్ని డివైడ్ చేస్తాం, దాన్ని పద విన్యాసం అని చెప్తాం అన్నమాట. ఈ రకంగా పద విన్యాసం చేయడం ద్వారా మొత్తము వాస్తుపురుష మండలిలో ఉన్నటువంటి శక్తితత్వము ఏదైతే ఉన్నదో ఇండివిజువల్గా ప్రతి పాదంలోనూ అంతే శక్తి ఉన్నది సంతరించుకుంటుంది అన్నమాట. అంటే మనం ఒక ఎనర్జీని ఒకే రకంగా ప్రభంజనం కలిగే విధంగా మనం పద విన్యాసం చేసి వాడతాం అన్నమాట. సో ఎటువంటి పద విన్యాసము మనం ఆ ఫ్యామిలీకి వాడాలి అనేది ఆ యొక్క వాస్తు శాస్త్రజ్ఞుని యొక్క విజ్ఞప్తి. ఈ క్రమంలో మనం ఇక్కడ 9x9 వాస్తుపురుష మండలి అనేది వాడుతూ ఉన్నామన్నమాట. అంటే 81 పద మండలి కింద డివైడ్ చేసామన్నమాట. తూర్పు పడమలుగా ఉత్తర దక్షిణాలుగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనం చాలా చోట్ల ఇల్లు కట్టేటప్పుడు ఐమూలలు ఒకే కొలత కలిగి ఉండాలి అని చెప్పి వింటూ ఉంటాం అన్నమాట. అంటే ఐమూలలు అంటే ఏంటంటే ఇంటికి దిశలు ఎలాగుంటాయో ఆ యొక్క కార్నర్స్ని కూడా మన కార్నర్స్ విదిక్కులు అని చెప్పి చెప్తాం అన్నమాట. ఆ రకంగా మన ఇల్లు ఒక చతురస్రాకారంగా కానీ ఒక దీర్ఘచతురస్రాకారంగా కానీ మనము ఎంక్లోజ్ చేసినప్పుడు ఒక శక్తి తన డెఫినేషన్ ఏమి తీసుకోవాలి అనేది మనం తెలియచెప్పాలన్నమాట. దానికి కార్నర్స్ చాలా ప్రధాన భూమిక పోషిస్తాయన్నమాట. అందువల్ల ఈశాన్యం నుంచి నైరుతికి ఉండేటటువంటి దూరం ఏదైతే ఉన్నదో ఆగ్నేయం నుంచి వాయువ్యానికి తీసుకున్నటువంటి దూరము రెండు ఒకటే అయి ఉండాలి. అంటే మనం వాడేటటువంటి వాస్తుపురుష మండలి యొక్క పొడుగు వెడల్పును బట్టి, అంటే ఆ ఇంటి యొక్క ప్లింత్ యొక్క పొడుగు వెడల్పును బట్టి మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేసినప్పుడు మనకు వచ్చేటటువంటి ఫార్ములా ఏదైతే ఉంటుందో కర్ణము = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఫార్ములాను ఉపయోగించి మనం ఏదైతే ఆ యొక్క డైమెన్షన్ అనేది వచ్చిందో కర్ణం యొక్క డైమెన్షన్, ఆ డైమెన్షన్ కూడా మెయింటైన్ అవుతూ ఉండాలి. అదే రకంగా అదే డైమెన్షన్ రెండు కార్నర్స్లో మనకి పొందుపరచాలన్నమాట. వాస్తవంగా మనం కార్నర్ టు కార్నర్ అని చూసుకుంటాం, కానీ యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటిని ఎంక్లోజ్ చేసినప్పుడు ఒక మూలం అనేది ఒక అటామిక్ పార్టికల్ అంత ఉంటుందన్నమాట. ఆ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే చోట, అంటే ఆ రెండు కర్ణాలు మనము ఒక మూల నుంచి ఇంకో మూలకి, ఆగ్నేయం నుంచి వాయువ్యానికి ఒక గీత గీసినప్పుడు, అదే రకంగా ఈశాన్యం నుంచి నైరుతికి ఒక గీత గీసినప్పుడు రెండు ఇంటర్సెక్ట్ ఎక్కడైతే అవుతుందో ఎగ్జాక్ట్గా ఆ యొక్క పాయింట్ దగ్గర నుంచి కార్నర్స్కి యాక్చువల్గా డెఫినేషన్ తీసుకుంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఇమేజ్లో బ్రహ్మబిందు అనేటటువంటి పాయింట్ చూపెట్టి ఆ పాయింట్ నుంచి అవుట్ సైడ్ కార్నర్స్కి ఆ యొక్క డెఫినేషన్ తీసుకుంటుంది అని చెప్పి చూపెట్టా. అంటే ఏంటి, అది ఆగ్నేయం నుంచి వాయువ్యాలకి లేదా నైరుతి నుంచి ఈశాన్యాలకి మనం కొలతలు కొలుస్తున్నాం, కానీ వాస్తవంగా జరిగేటటువంటి ప్రక్రియ ఏంటి, బ్రహ్మబిందువు నుంచి ఆగ్నేయానికి, బ్రహ్మబిందువు నుంచి వాయువ్యానికి ఆ డెఫినేషన్ తీసుకుంటుంది అనమాట. అంటే బ్రహ్మబిందువు అనే పాయింట్ తీసుకునేటప్పుడు అక్కడి నుంచి ఆ యొక్క రెస్పెక్టివ్ కార్నర్స్కి అన్ని ఈక్వి డిస్టెన్స్లో ఉండాలి అనేది ఇక్కడ అర్థం అన్నమాట. దాన్ని మనం సాధించాలి. గ్రౌండ్లో సాధించినప్పుడు మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఆ యొక్క స్పేస్ డెఫినేషన్ అనేది పొందుపరచబడి ఉంటుందన్నమాట ఆ నాలుగు గోడల మధ్య. కానీ చాలామంది తెలియక ఈశాన్యాలు పెంచడం వల్ల ఒక కార్నర్ని డిస్టర్బ్ చేస్తున్నారు, ఈశాన్య కోణంని. తద్వారా ఏం జరుగుతుంది, ఇక్కడ ఆ యొక్క డెఫినేషన్ ఏంటనేది
ఆ యొక్క స్పేస్కి మనం కన్ఫ్యూజన్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాము. తద్వారా ఆ యొక్క శక్తితత్వం ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నామో అది తన అస్తిత్వాన్ని కోల్పోతుందన్నమాట. సో చూసారా మన యొక్క ఈ యొక్క వాస్తు అనే దాంట్లో ఎంత గొప్ప సైన్స్ అనేది ఉన్నదో. మనం వీఆర్ రియల్లీ డీలింగ్ విత్ ద స్పేస్ అన్నమాట. ఇవి మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.